మొదటిగా మన సజీవ లెక్కలు ఉంచిన దేవునికి వేలాది వందనాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన అందరికీ నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఏదైనా కూడా నాకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పినా, ఇది పలానా విషయం ప్రార్థించమని చెప్పినా, లేకపోతే నాకేదన్నా అవసరమయ్యి పిల్లల గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ తెలిసిన వాళ్ళ గురించి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తే నేను బుక్లో రాసుకుంటాను. దీని గురించి ప్రార్థన చేయమ్మా అన్నప్పుడు నేను రాసుకునేదాన్ని. అయితే ఈ సంవత్సరం దేవుడు నాకు చేసిన మేలులు ఏంటంటే, సేఫ్ నార్మల్ డెలివరీ. ఎంతో మనకి సిజేరియన్స్ అవుతున్నాయి కదా, కానీ దేవుడు నాకు సేఫ్ నార్మల్ డెలివరీ ఇచ్చాడు. అలానే అందరూ అన్నారు, నీకు ఫస్ట్ అబ్బాయి పుట్టాడు కదా, మళ్ళీ నెక్స్ట్ కూడా అబ్బాయి పుడతాడు, అట్లానే కనిపిస్తుంది నీ ఫేస్లో అన్నారు. నేను రాసుకున్నా, యేసయ్యా నాకైతే అమ్మాయి కావాలని ఉందయ్యా, నీ చిత్తం అయితేనే అమ్మాయిని దయచి, లేకపోతే లేదు, నీ చిత్తం అయ్యా, ఎవరిచ్చినా ఓకే అనుకున్నా. దేవుడు మంచి బిడ్డనిచ్చాడు, అమ్మాయిని. అట్లానే ఇక్కడ పనులు నా భర్త పని చేయలేడు కదా, తను అంటే మొండి పని చదువుకున్న వ్యక్తి కదా, ఇక్కడ ఈ పనులు చేయలేడని చెప్పి ప్రార్థన చేసుకునే యేసయ్యా మాకు ఆ బిడ్డకు చదువుకున్న రీతిలో కొంచెం జాబ్ దయచేసి ప్రార్థన చేసుకున్నప్పుడు మంచిగా వేరే చెరలో క్యాషియర్ డ్యూటీ ఇచ్చారు. అట్లానే బైబిల్ ట్రైనింగ్ చేసుకుంటూ జాబ్ చేసుకోవడానికి మంచిగా అది కన్వీనియంట్గా ఉండే జాబ్ను దేవుడు దయచేశాడు. అట్లా నాకు మళ్ళీ మేము ఉంటున్న ఇంట్లో మా ఇంటి వానరం వాళ్ళ అబ్బాయికి భార్య అంటే కొడుకుంటాడు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు గొడవ అయ్యి వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయింది. అన్నయ్యని వదిలిపెట్టేసి పొద్దున వెళ్ళిపోయింది. ఆంటీ బాధతో నా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పింది, ప్రార్థన చేయమని. నేను రాసుకున్నాను, ఇది నా ప్రేయర్ రిక్వెస్ట్. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అలా చెప్పినప్పుడు నేను ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకొని ప్రార్థన చేస్తా. యేసయ్య దేవుడు అన్నాడు, మనకు తెలిసింది ఏంటంటే, దేవా నీకు సమస్తం సాధ్యమే అనుకుంటాం, కానీ దేవుడు అన్నాడు నీకు కూడా సమస్తం సాధ్యమే అన్నాడు. దేవుడు అన్న అట్లానే నా అడుగుడి మీకు ఇవ్వబడు, వెతకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడును అంది. అడగండి ఇస్తాను. మన పేరెంట్స్ని అడిగినప్పుడు మనకి ఏది కావాలో అది ఇస్తారు. అట్లానే నేను యేసయ్యని అడుగుతా, ఏది కావాలన్నా అది ఆయన ఇష్టమైతే, ఆయన చిత్తమైతే ఖచ్చితంగా జరిగిద్ది. మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మొదట నా నీతిని నా రాజ్యం వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహిస్తానని బైబిల్లో ఉంది. మొదట ఏం చేయమన్నాడు దేవుడు? నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాడు. పనికి వెళ్ళినప్పుడు మన లంగాన్ని అమ్మో 9ంటికి వెళ్ళాలని చెప్పి 9ంటిలోకి పని చేసుకుంటాం, పనికి వెళ్ళాలనే భయం. దేవుడు రాకుండా ఎప్పుడు వచ్చిందో తెలియదు కదా, అదే భయం అనుకుంటున్నా ఉండాలి కదా. ఎంతమందికి ఉంటుందో నాకైతే తెలియదు, కానీ గడిచిన సంవత్సరం అంతా వేరు. నూతన దయాకిరీటం సంవత్సరం దయాకిరీటం దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. మనకంటే పెద్దవారు, మనకంటే చిన్నవారు, మన తోటి వారు ఈ దినం ఈ సమయం లేదు. మన నీతి బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు సజీవుల్లో ఉన్నాము అంటే కేవలం ఆయన కృపే. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి ఇప్పటి నుంచి అయినా కూడా మనం మొదట లెగవంగానే యేసయ్యా, నిద్రలో చనిపోయే వాళ్ళు ఉన్నారు, కానీ మంచి మెలకుగా ఇచ్చి లేచి పనులు చేసుకోవడానికి శక్తిని ఇస్తున్నారు కదా యేసయ్యా, నన్ను సజీవుల్లో ఉంచావు, నీకు వందనాలు. దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చామనుకో, నెక్స్ట్ మనకి ఏది కావాలో ఆయన ఇస్తాడు. మన పనులు మనం చేసుకొని మనకు గుర్తు వచ్చినప్పుడు యేసయ్యా, అవసరానికి దేవుడు వాడుకోవడం కాదు, మనం మనుషుల్ని వాడుకొని వదిలేస్తాడు రా వీళ్ళు అంటారు. అలాంటి మనం దేవుడి దగ్గర మన పేరు తెచ్చుకోకూడదు. నా బిడ్డ మొదట నాకు స్థానాన్ని ఇచ్చింది కాబట్టి తనకి ఏది కావాలో నాకు తెలుసు అని దేవుడు అనిపించుకునే మన విషయమై దేవుడు యోగు విషయమయ్యి సాకారికి దేవుడికి యుద్ధం జరిగింది కదా. అంటే నువ్వు తనని ఏదైనా చెయ్యి, తన ప్రాణానికి హాని చేయొద్దు అని అంటాడు దేవుడు. అట్లానే మనం కూడా యోగులాగా శ్రమల పాలైనా నిందల పాలైనా నా దేవుడే ఇచ్చాడు, నా దేవుడే తీసుకున్నాడు, ఆయనకే మహిమ. నోటితో కాదు, హృదయంలో నుంచి మనకు ఆ మాటలు రావాలి. విశ్వాసులంగా కాదు, దేవా నాకు ఇది చెయ్యి అని అర్థం కాదు, దేవా నీకోసం నేనేం చేయాలన్నట్లు మనం అందరం బ్రతకాలి. ఓకేనా? అంటే నేను కోరుకునేదైతే అదే, నేనైతే అట్లానే జీవించాలి అనుకున్నాను. దేవా నాకు అది కావాలి ఇది కావాలి కాదు, మనకి ఏం కావాలో మన పేరెంట్స్ తెలుసు. అట్లానే మన తల్లి గర్భంలో రూపింపక ముందే మనం ఎరిగిన దేవుడు మనకి ఏమి ఇవ్వాలో ఏమి కూడా అంతా బుక్ లో రాసి ఉంచాడు. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అంతా ఆయన దగ్గర ఉంది. కాబట్టి నీ కోసం నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అని ప్రార్థించడం నేర్చుకోండి.
ఏదైనా తప్పు మాట్లాడితే దయతో క్షమించండి. తెలిసి తెలియక నేను మీలో ఎవరినైనా దూషించినా ద్వేషించినా దయతో క్షమించండి. మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అట్లా ఈ సంవత్సరం అందరూ జ్వరాలతో బాగా ఇబ్బంది పడ్డారు కదా, టైఫాయిడ్ ఫీవర్స్తో. మా ఫ్యామిలీ అంతా కూడా, ఫస్ట్ నేను, తర్వాత పిల్లలు, తర్వాత అత్తమ్మ మామయ్య వీళ్ళంతా. అత్తమ్మ అయితే మాకు షుగర్ పేషెంట్, చాలా బాధపడింది అమ్మ. నాకైతే అక్కడ ఉన్నా కూడా ఆమె కోసం బాగా ప్రార్థన చేస్తా. తనకి షుగర్, థైరాయిడ్ చాలా అన్నీ ఉన్నాయి. అంటే మాటతో చెప్పడం కాదు కానీ మన మనిషిని చూసి మాట్లాడకూడదు. మన నీతిమంతులం కాదు. దేవుడు అన్నాడు, నీతిమంతుడు లేడు ఒక్కడనూ లేడు, అందరూ దారి తప్పి బొత్తిగా చెడినారని బైబిల్లో ఉంది. ఎవ్వరూ నీతిమంతులు కాదు, ఎవ్వరిని ద్వేషించకూడదు. మనం ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలని నేను అనుకుంటున్నాను. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడి అని బైబిల్లో ఉంది కదా. నేను కోరుకునేది ఒక్కటే, మీ అందరూ కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించుకోండి, ద్వేషించుకోవద్దు. ద్వేషము అది సాతాను నుంచి వచ్చింది. మనమే దేవుడిని బిడ్డలు అని చెప్పుకుంటున్నాం కానీ దేవుడికి నచ్చినట్లు బ్రతకట్లేదు. దేవుడికి ఇష్టం వచ్చిన బిడ్డలాగా మనం బ్రతకాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీటికి ఇష్టమై ప్రయాసపడండి ప్లీజ్. యవ్వనస్తులు తప్పక తొట్టుతారని బైబిల్లో ఉంది. ఆలోచనల్లోనైనా మాటల్లోనైనా క్షమాపణ అడిగి దేవుడికి ఇష్టలుగా బ్రతకండి. చిన్న బిడ్డల్ని ఎలా పెంచాలని తల్లిదండ్రులు ప్రార్థన చేయండి. ముసలి వాళ్ళు నా బిడ్డలు నన్ను చూస్తారో లేదో అని కాదు కానీ దేవుడి మీద ఆధారపడితే వాళ్ళు చూస్తారు. సరేనా? ఈ చిన్న సాక్ష్యం దేవుడి మాటలు చెప్పాలంటే చాలా ఉంటాయి కానీ దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చే అన్నయ్యకి వందనాలు.